ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ అటువంటిది ఎజెండాగా ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ సార్, మీరు మేజర్ గా ఉన్నారు, డైరెక్ట్ గా మీరు ఫ్రంట్ లో ఉన్నారు, సో మీరు బార్డర్ లో కూడా చాలా ఆపరేషన్స్ మీరు చూస్తుంటారు, వారిని కూడా దగ్గరగా చూస్తుంటారు. ఇప్పుడు మనకి వాళ్ళ సైనికులకి ఎక్కడ గొడవ జరుగుతుంది? ఈ లైన్ లో జరుగుతుందా, లేదంటే ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుగుతున్నాయా? ఎక్కడ అసలు కాల్పులు జరుగుతుంది? కాల్పులు జరుగుతుంది ఎల్ఓసిలో అండి. ఈ ఎల్ఓసిలోనే కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం వెంబడి కాల్పులు జరుగుతున్నాయండి. ఎందుకంటే అంటే మనం పాకిస్తాన్ బోర్డర్ దాకా పోవట్లేదు, అసలు మన చేతిలోనే లేదండి. అక్కడ స్టేటస్ కో అన్నారు కదా, వాళ్ళు ఆక్యుపై చేస్తారు కదా, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోండి అంటే మనం ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు ఈ కంట్రోల్ అంతా పాకిస్తాన్ చేతిలోనే ఉంది. ఉగ్రవాదులు ఇక్కడికి చొరబడుతున్నారు, వాళ్ళకి సాయం చేస్తుంది పాకిస్తాన్. కానీ మ్యాప్ మాత్రం మనం ఇండియా మ్యాప్ అంటే ఇదంతా చూపిస్తున్నాం. మరి చూపించాలండి, చూపించకపోతే మనదే కదా మంద కాబట్టి మనం చూపించుకోవాలి. ఇది అందుకే డిస్ప్యూటెడ్ ఏరియాగా ఉంది. ఇప్పటికీ కూడా మనం యుఎన్ వాళ్ళు పోరాడుతుంది దేనికోసం అంటే దీని గురించి. ఇక్కడ పాకిస్తాన్ యొక్క పాత్ర ఏంటి, ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుంది, అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలాగే మన అంబాసిడర్స్ వీళ్ళందరూ కూడా యుఎన్ కమిషన్ లో వాళ్ళు చెప్పడం జరిగింది, యుఎన్ సమావేశాల్లో చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ని దోషిగా నిలబెట్టడం జరిగిందండి. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా మనం చూపించగలిగాం. ఈ రోజు మనకి బార్డర్ లో ఫైర్ జరుగుతుంది, సీజ్ ఫైర్ అంటే మనం ఏం చేస్తామంటే సీజ్ ఫైర్ అంటాం. సీజ్ ఫైర్ అంటే మీరు కాల్పులు జరపద్దు, మేము కాల్పులు జరపం. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆ యొక్క ఒప్పందాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తారు, మనం ఉల్లంఘిస్తామండి. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు, మనం కూడా దానికి జవాబు చెప్పడం ప్రారంభమైంది. ఇప్పుడు ఫైరింగ్ అంతా కూడా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ లో జరుగుతుంది. ఇప్పుడు భారతదేశం గాని మన ప్రజలు గాని లేదా మన ప్రధాని గాని వీళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటి అంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఎవరైనా సరే కోరుకునేటువంటిది ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తెచ్చేసుకోవాలి. అప్పుడు నెహ్రూ టైంలో జరిగినటువంటి ఏదైతే పొరపాటు ఉందో దానిని తిరిగి మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా పిఓకేని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. సో అది వార్ ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు పిఓకేని మన కంట్రోల్లోకి తీసుకోవడం అంటే నథింగ్ బట్ వారే కదా సార్, ఒక చిన్న సైజు యుద్ధమే అండి, ఒక బ్యాటిల్. ఇప్పుడు ఈ పిఓకేల నుంచి మొత్తం పాకిస్తాన్ ఆర్మీ వచ్చేస్తుంది. ఇది ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటామో, ఎందుకంటే ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇక్కడ ఉన్నది పిఓకేకి సెపరేట్ సైన్యం అయితే లేదు కదండి, పాకిస్తాన్ సైన్యమే ఇక్కడ ఉంది. పాకిస్తాన్ ఆర్మీనే ఉంటుంది అక్కడ. ఇక్కడ బార్డర్ ఇక్కడ ఎల్ఓసిలో అవతల వైపు ఉన్నది పాకిస్తాన్ ఆర్మీనే. ఈ పాకిస్తాన్ ఆర్మీ ఆటోమేటిక్ గా అది పాకిస్తాన్ వార్ల కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడికి వెళ్ళామో అది వార్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మనం ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం అటాక్ చేయడానికి ప్రారంభించామో ఆటోమేటిక్ గా అవతల నుంచి రిటాలియేషన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఇమీడియట్ గా ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటి అంటే అక్కడ 1947 లో మనం వదిలిపెట్టేసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుని రావాలి. అయితే ఇప్పుడు మనం దీర్ఘ యుద్ధం పేరు మీద వెళ్ళనవసరం లేదండి. మనం ఇప్పుడు దేని గురించి చేస్తున్నాం, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం కోసం. ఇక్కడ ఏమున్నాయి, ఉగ్రవాద సంస్థావరాలు ఉన్నాయి. స్థావరాలని దాడి చేసేటువంటి నేపంతో మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం ఆక్యుపై చేయొచ్చు. మనం వెనక్కి తెచ్చుకోవచ్చండి, తిరిగి మనం వెనక్కి తెచ్చుకోవచ్చు దీన్ని. సో ఫస్ట్ చేయవలసిన ఇమీడియట్ ప్రయారిటీ ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం అండి. అలాగే మొన్న సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి అటాక్ తర్వాత, ఎక్కడ ఏ ప్రాంతంలో? ఈ బాలాకోట్ ప్రాంతంలో వన్ ఆఫ్ ది ప్లేస్, బాలాకోట్ ప్రాంతం ఏదైతే ఉందో బార్డర్ తక్కువగా ఉన్న దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ మనకి సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటివి జరగడం జరిగిందండి. అందులో మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో అక్కడ మిలిటెంట్స్ భారీగా నష్టం కలిగించడం, అందులో మన MiG-29 విమానం అనేటువంటి కూలిపోవడం, అక్కడ F-16 విమానాన్ని మనం కూల్చివేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ ఆయన పట్టుబడ్డం, మళ్ళీ భారతదేశానికి ఆ ఒత్తిడి చూపించి యుద్ధం ఆ సమయంలోనే రావాలి వాళ్ళకి అనిపించింది. ఈ దెబ్బతో ఎలాగైనా సరే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసేసుకుంటారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అభినందన్ ముందు చూపించి బార్గెనింగ్ లో మనం వెనక్కి తెచ్చుకోవాల్సిన క్రమంలో మనం వెనక్కి తగ్గేలా చేశారు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ వార్ జరిగితే దీన్ని తిరిగి మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఫస్ట్ ఉగ్రవాదం అనేది చాలా వరకు ఉగ్రవాదం తగ్గిపోతుందండి. దీన్ని గనక మనం చెయ్యకపోతే 100% ఈ మిలిటెన్సీ అనేటువంటిది ఇప్పుడు ఉగ్రవాద దాడి ఇప్పుడు జరిగింది అన్నామో పుల్గాంలోని మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా తాత్కాలికమే. పర్మనెంట్ సొల్యూషన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని సమూలంగా మన కంట్రోల్లోకి తెచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి క్యాంపులన్నీ కూడా తీసుకుని ఇవన్నీ పాకిస్తాన్ పంపించాలండి. నువ్వు పడితే నువ్వు ఏదన్నా పడు, మాకు అనవసరం, ఈ ప్రాంతం క్లియర్ గా ఉండాలి. అప్పుడు మనకి ఇన్ఫిల్ట్రేషన్ తగ్గిపోతుంది, ఉగ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గిపోతుంది. సార్ ఇప్పుడు ప్రెసెంట్ అటాక్ జరిగింది ఎక్కడ, ఏ లొకేషన్ లో, అంటే ఎల్ఓసికి పిఓకేకి ఎంత దూరంలో ఉంది?
మనకి ఇదిగోండి కనిపిస్తుంది, రెడ్ డాట్ లైన్ కనిపిస్తుంది చూడండి. Hmm. ఈ రెడ్ డాట్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇలా వెళ్తుందండి. ఎస్, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. అనంతనాగ్ డిస్టిక్, ఈ అనంతనాగ్ అని కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ లో, కాశ్మీర్ వ్యాలీలో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం పహల్గాం, ఈ ప్రాంతం పహల్గాం ఇక్కడ అటాక్ అయిందండి. అంటే మీరు చూడండి ప్రాక్సిమిటీ చూడండి, ప్రాక్సిమిటీ చాలా తక్కువ డిస్టెన్స్ ఉందండి బార్డర్ కి. ఓకే, ఇటువైపు నుంచి వచ్చారు, ఇటువైపు నుంచి రావడానికి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుందండి. ఇటువైపు నుంచి రావడానికి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుందండి. ఇలా రావాలన్నా ఇలా ఇంకొకటి కూడా ఏంటి అంటే ఇక్కడ ఎక్కడి నుంచైనా ప్రవేశించి ఇక్కడ క్యాంపింగ్ వేసి కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి అమ్యునిషన్ డంప్స్ అనేటువంటివి రకరకాల ప్లేసుల్లో ఉంటాయి. కాబట్టి ఇది మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ కి చాలా దగ్గరగా ఉందండి ఈ ప్రాంతం. అలా పారిపోవడానికి కూడా చాలా తక్కువ ఈజీ యాక్సెస్ ఉందండి. ఓకే, సో ఇప్పుడు మనకి పహల్గామ్ లో ఇక్కడ శ్రీనగర్ నుంచి ఇక్కడ పహల్గామ్ పోవాలి, ఇక్కడ అటాక్ జరిగింది. ఇది అనంతనాగ్ జిల్లా కేంద్రం. అవును, మీకు ఆ అటాక్ జరిగినటువంటి ప్రాంతం కూడా మీరు చూడండి. ఈవెన్ మీరు కూడా స్వయంగా చూశారు, మీరు వెళ్ళొచ్చారు. ఆ ప్రాంతం గనక మనం చూసినట్లయితే ఈ ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే గనక చాలా ఎత్తైనటువంటి లోయలో ఇరికైనటువంటి మార్గంలో కేవలం ఆన్ ఫుట్ అంటే గుర్రాల మీద లేదా నడిచి మాత్రమే వెళ్ళడం కూడా చాలా కష్టం అండి. అలాంటి ప్రాంతం అంటే ఇక్కడ ఏదైనా సమస్య వచ్చింది అంటే రీఎన్ఫోర్స్మెంట్ కావాలి అంటే కనీసం 60 నిమిషాలు 60 మినిట్స్ అండి టైం పడుతుంది, 1 అవర్ టైం పడుతుంది. ఈ లోపల విధ్వంసం సృష్టించి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఈవెన్ పర్మనెంట్ గా ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారండి. ఇక్కడ పెడితే మీరు అక్కడ చూసారు స్వయంగా, వాళ్ళు పాట్ షాట్ తీసుకొచ్చండి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు. వరంగా చెప్పాలంటే సూయిసైడల్ అండి, ఇక్కడ మనుషులు ఉంచడం అనేటువంటి సూయిసైడల్. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే పిఓకేతో పాటు పాకిస్తాన్ లో ఉన్న ప్లేస్ ని కూడా మనం టార్గెట్ చేయొచ్చా? అలాగే పాకిస్తాన్ కూడా మన ఇండియాలో ఉన్న కాశ్మీర్ కాకుండా వేరే ప్లేసెస్ ని కూడా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఉందండి. ఇప్పుడు అది డెఫినెట్లీ టాక్టికల్ డెసిషన్. ఎక్కడ మనకి ఫ్రంట్ ఓపెన్ అవుతుంది ఆ యొక్క వార్ ఫ్రంట్ అనేటువంటి టాక్టికల్ డెసిషన్. కాకపోతే మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం మీద మనం ఖచ్చితంగా చేయవలసి ఉంటుందండి. సరే, ఈ ప్రాంతం దాటేసామండి. ఇక్కడేమో ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పాకిస్తాన్ లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఫస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి. కాకపోతే ఈ మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా ల్యాండ్ బార్డర్ అండి. పాకిస్తాన్ తో ఉన్నటువంటి ల్యాండ్ బార్డర్, పంజాబ్, రాజస్థాన్. ఈ ఏరియా నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనం ఫ్రంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకు కూడా అక్కడి నుంచి థ్రెట్స్ అనేటువంటివి ఉంటాయండి. సో దిస్ ఎంటైర్ నార్త్ వెస్ట్ కార్నర్, ఈ నార్త్ వెస్ట్ కార్నర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకి చాలా హాట్ గా మారిపోతుందండి. సో ఇక్కడ మనం వార్ చేస్తున్నా కూడా ఇదంతా కూడా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ మనకి ఇది కూడా అలర్ట్ గా ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ ఫ్రంట్ కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇక్కడ ఇండియన్ నేవీ, ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇండియన్ నేవీ అంతా కూడా ఇక్కడ గార్డ్ చేసుకోవాలండి. అరేబియా సముద్రంలోను, బే ఆఫ్ బెంగాల్ లో కూడా ఇక్కడ కూడా మనం మొత్తం గార్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళ యొక్క సబ్మెరైన్స్ వచ్చి ఇక్కడ మన క్రూషియల్ ఇన్స్టాలేషన్ టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరొక విషయం చెప్తానండి మీకు. సరే, ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మరి మన చిరకాల శత్రువు, ప్రియ శత్రువు ఉన్నాడుగా చైనా. మరి ఆ చైనాని మరి ఏం చేయాలి? సో అగైన్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ దిస్ ఏరియా. అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. చైనా నుంచి కూడా మనం నమ్మడానికి వీల్లేదండి. ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లం ఫ్రమ్ చైనా. ఓకే, సరే, చైనా నుంచి ప్రాబ్లం ఉంది అనుకుంటే అనదర్ ప్రాబ్లం అండి బంగ్లాదేశ్. ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్ కూడా ఒక ప్రాబ్లము. అక్కడ ఉన్న హిందువుల్ని ఇప్పటికే అక్కడ చంపేస్తున్నారు, హత్య చేస్తున్నారా? అంటే ఒకసారి వార్ గనక మనకి స్టార్ట్ అయింది అంటే కేవలం మనం ఇక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది కాదు. ఇక్కడ మనం ఈ బార్డర్స్ ని మనం స్ట్రెంథన్ చేసుకుంటేనే ఏ టెరిటోరియల్, ఈ వాటర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దీన్ని కాపాడుకుంటూనే మనం ఇక్కడ స్ట్రెంథన్ చేసుకుని మనం చూడాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్ రౌండ్ థ్రెట్ అనేటువంటిది ఉంది. ప్రయారిటీ వన్ లో భాగం ఇది కూడా ప్రయారిటీ 1. అండ్ అట్ ది సేమ్ టైం వీటిని కూడా మనం చూసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇన్ని ఫ్రంట్స్ లో ఓపెన్ అయ్యేటువంటి ఒక డౌట్ సార్, వార్ స్టార్ట్ అయితే సో కేవలం ఈ ప్లేసెస్, ఈ రాష్ట్రాలకే ప్రమాదం పొంచి ఉంటుందా? మిగిలినటువంటి సౌత్ ఇండియా ప్లేసెస్ లో కూడా ఏమన్నా ప్రమాదం ఉంటుంది? ఉన్నాయండి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ICBMs
బిగ్గెస్ట్ థ్రెట్ అండి. అంటే Hmm. పక్క దేశంలో ఉన్నటువంటి కాదు, పక్క ఖండంలో ఉన్నటువంటి వాటిని కూడా టార్గెట్ చేసేటువంటి మనము missiles. చేయొచ్చు, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు చేసే కూడా సామర్థ్యం. వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారండి ఖచ్చితంగా. వేరే దేశం యొక్క అమెరికా సపోర్ట్ కానీ, అమెరికా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంత ముందు మనం చెప్పుకున్నాం, అమెరికా ఇప్పుడు ఏం మాట్లాడకపోయినా సరే ఆయుధ వ్యాపారం చేసేటువంటి స్కోప్ అయితే ఉంది. కాకపోతే మనం అమెరికా మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి మనం తీసుకొస్తాం, బట్ వీ కెనాట్ రూల్ అవుట్ దాట్. తెలుగు రాష్ట్రాలకి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది? 100% తెలంగాణ, ఏపీ. ఈస్టర్న్ ఇక్కడ నుంచి సబ్మెరైన్ ద్వారా వచ్చి ఇక్కడ అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చూసుకోండి, హైదరాబాద్ ఈజ్ ఆల్సో బిగ్ ప్రాబ్లం. ఎందుకంటారు హైదరాబాద్ కి థ్రెట్ ఎందుకు? హైదరాబాద్ లో ఇక్కడ కొన్ని, ఇప్పుడు ఓపెన్ గా చెప్పకపోయినా అందరికి మీడియాలో వచ్చినటువంటి న్యూస్, ఇక్కడ కొన్ని క్రూషియల్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టాలేషన్ మనకి డిస్ట్రాయ్ చేయడం చాలా వాళ్ళు ఫోకస్ పెట్టేటువంటి స్కోప్ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి కొట్టాలి అంటే ఇక్కడ నుంచి కొట్టలేరు, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. వెరీ ఈజీ అండి, ఇక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి కొట్టచ్చు. సో ఇది థ్రెట్ ఉన్నదండి. మన ఇండియా నుంచి పాకిస్తాన్ లో ఏ లొకేషన్ అయినా మనం టార్గెట్ చేసే సామర్థ్యం, ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. మన ఆర్మీ ఉన్నాయండి, మన దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ ఉన్నాయి. అలాగే మిజైల్ సిస్టమ్స్ లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా భయంకరంగా అక్కడ ఉన్నట్టు మన ఎయిర్ ఫోర్స్ తోను, మన మిజైల్ సిస్టమ్స్ తోను చాలా ఫిక్స్డ్ మొత్తాన్ని మనం కవర్ చేయొచ్చు. 100% అండి. నాట్ ఓన్లీ పిఓకే, మొత్తం పాకిస్తాన్ లో ఏ మూల బాగానైనా సరే మనం టార్గెట్ చేయొచ్చండి. మీరు ఒకసారి చూడండి దీని యొక్క డెప్త్ చూడండి, పాకిస్తాన్ యొక్క డెప్త్ చూడండి, ఇండియా యొక్క డెప్త్ చూడండి. ఇండియాని డిస్ట్రాయ్ చేయాలంటే చాలా హ్యూజ్ భూభాగం ఉందండి, కానీ పాకిస్తాన్ చూసుకుంటే ఈ భాగాన్ని మనం డిస్ట్రాయ్ చేస్తే చాలండి. చిన్న ముక్క మన 2 రాష్ట్రాలను కలిపినంత కూడా లేదండి, ఆంధ్ర తెలంగాణలను కలిపినంత ఉందండి పాకిస్తాన్. దాని మీద కొంచెం పెద్దదేమో, మన తెలుగు రాష్ట్రాల కంట కొంచెం పెద్దదైనటువంటిది ఇది. సో ఆ విధంగా కనుక మనం టెరిటోరియల్ గా మనం చూసుకున్నట్లయితే అది చాలా చిన్న దేశం. Of course, we face some difficulties in chasing those targets and destroying those targets, but definitely there will be clear cut. ఇక్కడ యుద్ధం జరిగితే గనక 2 అవకాశాలు ఉన్నాయండి. ఒకటి ఇండియా నెగ్గుతుంది, పాసిబిలిటీ నెంబర్ 1 ఇండియా నెగ్గుతుంది. పాసిబిలిటీ నెంబర్ 2 రిఫర్ ద పాసిబిలిటీ నెంబర్ 1, అంటే ఎట్టి పరిస్థితుల్లో అన్నా సరే భారతదేశం నెగ్గుతుంది. సో ఫస్ట్ టార్గెట్ అయితే మనకి పిఓకేని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు టెర్రరిజం, మిలిటెంట్స్ అనేవాళ్ళు లేకుండా చేయాలంటే ఇది చేయాలి. పిఓకేని మనం టార్గెట్ చేయవలసినటువంటి అవసరం చాలా చాలా దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? ప్రెసెంట్ చూస్తున్నటువంటి ఈ మూవ్మెంట్స్ చూస్తే యుద్ధం దిశగా అడుగులు అయితే పడుతున్నాయి. ఇందులో సర్జికల్ స్ట్రైక్ కి వెళ్ళొచ్చు, మేజర్ మిలిటరీ ఆపరేషన్స్ కి వెళ్ళొచ్చు, యుద్ధానికి వెళ్ళొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద రియాక్షన్ బై పాకిస్తాన్ రియాక్షన్. అదర్వైజ్ మనం కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ మన అవసరం ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని గనక మనం ఆక్యుపై చేసుకోకపోతే, దాని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని గనక మనం డిస్ట్రాయ్ చేయకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్ లో కూడా పునరావృతం అయ్యేటువంటి. మరొక విషయం సార్, ఈ సందర్భంగా లేటెస్ట్ గా కొద్దిసేపటి కిందట పాకిస్తాన్ మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, సో ఇవి భారత్ కోసమే, 130 అణుబాంబులు ఉన్నాయి, కాచుకోండి, మేమేం తగ్గము అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే అండి, ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారండి. మీ దగ్గర కొన్ని అణుబాంబులు ఉన్నాయి, నా దగ్గర కొన్ని అణుబాంబులు ఉన్నాయి. మీరు అణుబాంబులు వేస్తే నా దేశంలో కొన్ని ప్రాంతాలు పోతాయి, నేను అణుబాంబులు వేస్తే మీ దేశం మొత్తం పోతుంది, పాకిస్తాన్ మొత్తం పోతుంది. ఇప్పుడు అవతల వాడు సూయిసైడల్ గా మారి నా దేశం పోయినా పర్వాలేదు, నేను సర్వనాశనం అయిపోయినా పర్లేదు అనుకుంటే గనక వాడు ఉపయోగించుకోవాలి. అంటే కేవలం బెదిరింపులకే ఉపయోగపడుతుంది. ఏ ఒక్కడు కూడా అణుబాంబులు ఎందుకు ఉపయోగించాలండి? అరిచే కుక్క ఎప్పుడు కరవదంటారు, కరవదండి. సో ఇప్పుడు పాకిస్తాన్ చూస్తుంటే అదే అనుకోవచ్చు మనం. పాకిస్తాన్ ఎప్పుడు అటువంటి నిర్ణయానికి వస్తుందంటే ఇంకా పూర్తిగా సర్వనాశనం అయిపోతున్నాం మేము, మాకు ఇంకా వేరే దిక్కు లేదు, ఇంకా పాకిస్తాన్కి ఫ్యూచర్ లేదు అనుకున్నప్పుడు అది ప్రయోగిస్తుందేమో. సరే పోతా కొంతన్నా మనం నష్టం కలిగించి వెళ్ళిపోదాం అన్న పరిస్థితుల్లో తప్ప, సాధారణ పరిస్థితిలో న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి ఏదైతే ఉందో అది ఒక డిటరెన్స్ ఫ్యాక్టర్. ప్రతి దేశం కూడా ఈరోజు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఏ అడ్వాన్స్డ్ కంట్రీ మనం తీసుకున్నా సరే న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడానికి గల కారణం ఏంటంటే డిటరెన్స్ ఫ్యాక్టర్, ఎదట వాళ్ళని భయపెట్టడం కోసం. మీ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదంటే ఎవడైనా సరే వచ్చి జస్ట్ మిమ్మల్ని రెచ్చగొట్టి వెళ్ళిపోతారండి. అదే గనక మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూపించి బెదిరిస్తూ ఉంటారు. అయితే అది ఎంతవరకు దాని యొక్క పాసిబిలిటీస్ ఉన్నాయంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ వార్. చివరి దశ ఎండ్ ఆఫ్ వార్ అండి. ఇంకా న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసిన తర్వాత ఇంకా
దాటి ఇంకా మిగిలింది ఏం లేదండి. ఇంకా మొత్తం ఆబ్వియస్లీ మన అన్ని కూడా యాక్టివేట్ అయిపోతాయి. ఆ విషయం న్యూక్లియర్ వెపన్స్ యాక్టివేట్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం తెలిసినటువంటి మరుక్షణంలోనే అక్కడే పేల్చేస్తారండి. అంటే ముందు అక్కడే నష్టం జరుగుతుంది. సో అలా ఆ విధంగా మనం వీ హావ్ టు అంటే మీరు అన్నట్టు లాస్ట్ ఆప్షన్ లోనే దీన్ని వాడతారని. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ విషయంలో ఎక్కడ కూడా రష్యా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఉక్రెయిన్ మీద యూజ్ చేయలేదు కదా. ఇయర్స్ టుగెదర్ దే ఆర్ ఫైటింగ్ వార్. ఇజ్రాయెల్ పాలిస్తీనా వాళ్ళు చూడండి, ఎక్కడ కూడా వాళ్ళు లాస్ట్ రిసార్ట్ అండి. ఇంక మా దేశం సర్వనాశనం అయిపోతుంది, ఇంక మా ప్రజలు చచ్చిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, మా దేశం నామరూపాలు లేకుండా పోయినా పర్వాలేదు, మేము పక్క వాళ్ళని కొంత నష్టాన్ని కలిగిస్తాం అనుకున్నప్పుడు వాళ్ళు వాడండి. వాళ్ళు మాత్రం మ్యాప్ లో ఉండరు. రైట్ సార్, థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank థ్యాంక్ యూ you, సో thank మచ్. you. సో ఇది మేజర్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో భారత్దే పైచేయి అవుతుంది. సో నెహ్రూ టైంలో జరిగినటువంటి పొరపాటు, అంటే పూర్తి స్థాయిలో కాశ్మీర్ని మన కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా అమెరికా జోక్యం వల్ల మనం ఆ రోజు పిఓకేని వదిలేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పిఓకేని మన కంట్రోల్లోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తిరిగి మనం పూర్తి స్థాయి కాశ్మీర్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం కోసం వార్ని జరపాల్సినటువంటి అవసరం ఉందని అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఒకవేళ వార్ జరిగితే మనం ఖచ్చితంగా పాకిస్తాన్ని ఖచ్చితంగా ఓడిస్తామనేది శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.